బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఇక ఆల్మోస్ట్ 90% మంది రైతుల ఖాతాలో 10 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరి రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ 90% రైతు భరోసా కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ మండే వరకు ఇక 100కి 100% రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇప్పటికైతే 7,310కి సంబంధించిన 10 కోట్ల రూపాయలు మరి రైతుల ఖాతాలో జమ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే రైతుల నుంచి వస్తుంది. ఇప్పటికే వానాకాలం సీజన్ మొదలైంది. సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయ కోసం రైతన్నలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ రేవంత్ సర్కార్ వారికి ఆసరగా వారికి పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసా కింద ఎకరాకు 6,000 చొప్పున అయితే వారి ఖాతాలో వేస్తూ వస్తుంది. మొదటగా 16వ తారీఖున రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదట 2 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నగదును అకౌంట్లో జమ చేసింది. అలాగే ఈ నెల 17న 2వ విడతలో 3 ఎకరాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాలో నగదును జమ చేసింది. ఒక 3 విడతల్లో 4 ఎకరాలున్న రైతులకు నగదు జమ చేయగా తాజాగా 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఇక రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధుల్ని ఈరోజు విడుదల చేశారు. నిన్నటి వరకు 7 ఎకరాలున్న రైతుల ఖాతాలో నిధులు రేవంత్ ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు 7,310 కోట్ల 59 లక్షల విడుదల చేసినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 కోట్ల 12 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. నేటితో 90% రైతు భరోసా కార్యక్రమం పూర్తి కానట్లుగా అధికారులు అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే చివరగా సోమవారం నాటికి 100% రైతు భరోసా పూర్తి చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని ఈ సోమవారమే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదే రోజున 2 ఎకరాల వరకున్న రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేశారు. ఆ తర్వాత మంగళవారం 3 ఎకరాలు, బుధవారం 4 ఎకరాలు, గురువారం 5 ఎకరాల రైతులకు డబ్బులు జమ చేశారు. అందుకే ఇవాళ 6 ఎకరాల రైతులకు మినహాయిస్తున్నారు. 6 ఎకరాల రైతులకు మనీ ఇస్తున్నారు. అయితే శనివారం నాటికి 7 ఎకరాలు, ఆదివారం నాటికి 8 ఎకరాలు, సోమవారం నాటికి 9 ఎకరాలు, మంగళవారం నాటికి 10 ఎకరాలకు పైగా పొలాల్లో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంటే 24వ తేదీ నాటికి మొత్తం 9 రోజుల్లోనే ఈ పథకం కింద ఇక డబ్బులు పంపిణీ పూర్తయ్యేలా ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా మొత్తం 70,11,924 మంది రైతుల అకౌంట్లో 9,000 కోట్ల నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి సంచలనాలు నమోదు చేస్తుంది. రైతులకు వరుసపెట్టి అకౌంట్లో డబ్బులు వేస్తుంది. చాలా పక్కాగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పై మాటలతో సరిపెట్టకుండా పద్ధతైన ఒక ప్రణాళిక ప్రకారం ఇక రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. అందుకే ఈసారి ప్రతిపక్షాల రైతు భరోసాపై ఏం మాట్లాడలేకపోతున్నాయి. చివరకు ఎకరానికి 7,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అసలు ఈ పథకాన్ని అమలు చేయకపోవడం కంటే కనీసం ఎలాగోలాగా అమలు చేయడం గొప్ప విషయమే కదా అని నిపుణులు అంటున్నారు. డబ్బులు రాని రైతులకు ప్రతిపక్షాలు సహకరిస్తూ డబ్బులు వచ్చేందుకు ఏం చేయాలో ఆ ప్రక్రియను సూచించాలంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం నిన్నటి వరకు 7 ఎకరాలు ఉన్న రైతులందరికీ వారి అకౌంట్లో డబ్బులు జమ చేసింది. గురువారం వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు డబ్బు ఇచ్చింది. శుక్రవారం అంటే నిన్న ఏకంగా 6 నుంచి 7 ఎకరాల రైతులకు కూడా డబ్బు ఇచ్చేసింది. ఈ రైతు భరోసా పథకం కింద మొత్తం 9 రోజుల్లోనే లబ్ధిదారులైన అందరూ రైతుల అకౌంట్లోనూ డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేసింది. ఇక చివరగా సోమవారం నుంచి డబ్బు జమ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 65.12 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు వేసింది. ఇలా 5 రోజుల్లో 7,310.59 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఇలా పక్కా లెక్కలతో సహా చెప్పడానికి బలమైన కారణం ఉంది. గతేడాది ఈ పథకాన్ని ప్రభుత్వం సరిగా అమలు చేయలేకపోయింది. కానీ అప్పటి నుంచి సంవత్సరం గడిచేసరికి అధికారులు రైతులన్ని వివరాలని సమగ్రంగా రాసుకున్నారు. లబ్ధిదారుల వివరాలని డిజిటల్గా భద్రపరిచారు. అందువల్ల ఈసారి పథకం పక్కాగా అమలైనట్టు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలు, ఏఐని భారీగా ఉపయోగించాలంటూ మంత్రి తుమ్మల కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆయా కంపెనీల సంప్రదింపులు జరుపుతున్నారు. తద్వారా కంపెనీల ప్రతినిధుల ద్వారా రైతులకు కావాల్సిన కొత్త యంత్రాలు, ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామంటూ ఇక రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దాంతోపాటు తెలంగాణలో వ్యవసాయం మరొక అడుగు ముందుకు వేస్తుంది. త్వరలోనే మహిళా రైతులకు డ్రోన్లు కూడా ఇచ్చేలా ఓ భారీ ప్లాన్ కూడా రెడీ చేస్తుంది. 381 డ్రోన్లు ఇవ్వబోతున్నట్టుగా
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర మొత్తం ఎంత భూమిలో ఎలాంటి వ్యవసాయం జరుగుతుందో లెక్కలు ఉన్నాయి. అలాగే నీటి లభ్యత ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ వంటి అన్ని వివరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా వ్యవసాయ కంపెనీలు రైతుల అవసరాలకు తగినట్లుగా యంత్రాలను ఇస్తాయి. ఏఐ అనేది మరొక గొప్ప అడుగు. ఇంటి నుంచే రైతు తన పొలంలో పంపును ఆన్ ఆఫ్ చేయవచ్చు. అలాగే సోలార్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలాంటి రకరకాల టెక్నాలజీలు భారీగా రాబోతున్నాయి. రైతులకు మేలు చేయాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇలా చేస్తే రైతులు కూడా ఆనందిస్తారు, ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉంటారు. అలా చేయకపోతే అదే రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు. మొత్తంగా ఇలా రైతు భరోసా డబ్బులను ఖచ్చితంగా వేస్తుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. రైట్, ఒక్కసారి రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కనుక మనకు చూసుకున్నట్టయితే ఈ నెల 16వ తారీఖున రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆ కార్యాచరణలో భాగంగా రైతులకు ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ ఇక నిలబెట్టుకుంటుంది. రైతు భరోసాకు సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించినటువంటి వార్తలు కనుక మనం చూసినట్టయితే సో రేవంత్ సర్కారు మరి రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని మరి రైతుల ఖాతాలో రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికీ 7 ఎకరాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాలో 7 ఎకరాలు ఉన్నటువంటి ఖాతాలో డబ్బులు జమ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 7 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు ఎంత జమ అయిందంటే 7,310 కోట్ల రూపాయలని మరి రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా తెలుస్తోంది. 7,310 కోట్ల రూపాయలని రైతన్నల ఖాతాలో మరి జమ చేసేది. ఇక సోమవారం నాటికి అంటే మండే నాటికి 100%, 100% రైతుల ఖాతాలో మరి ఈ 9,000 కోట్ల రూపాయలు జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 70,11,984 మంది రైతులకు రైతు భరోసా అందింది. 70 లక్షల మందికి ఇప్పటికీ మరి రైతు భరోసా అందినట్టుగా తెలుస్తోంది. అంటే ఇక రైతన్నలు ఈసారి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈసారి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ ఈసారి పక్కాగా అమలు చేసింది. ప్రతిపక్షాలకు ప్రశ్నించే ఛాన్స్ కూడా రేవంత్ సర్కార్ ఈసారి ఇవ్వలేదు. గతంలో మనం చూసాం, అరాకొర రైతు భరోసా వేసిన సందర్భం ఉంది. కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు చెప్తున్నారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు. కొన్ని డాటాలు లేకపోవడం, కొంతమంది అనర్హులు రైతు భరోసా కింద ఉండడం, ఇలా చాలా సమస్యల వల్ల గతంలో మరి రైతు భరోసాను పక్కా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం పక్కా డేటాతో ఈసారి అర్హులందరికీ వారి ఖాతాలో రైతు భరోసా వేస్తుంది. భవిష్యత్తులో మరి వ్యవసాయాన్ని మరొక స్టెప్ బై స్టెప్ అంటే అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా, రైతన్నల్ని అభివృద్ధి చేసే విధంగా ఏ టెక్నాలజీతో రైతన్నలకు సంబంధించి మహిళా రైతులకు డ్రోన్లు ఇవ్వడం కానీ, లేకపోతే రైతులకు సలహాలు సూచనలతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కంపెనీలు తెచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 9 రోజులు 9,000 కోట్ల ఆ నిబంధనని, ఇచ్చిన మాటని పక్కాగా అమలు చేస్తుంది. మొదటి రోజు 2 ఎకరాలు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, 5, 6, 7, ఇక రేపు 8, ఆ తర్వాత 9, ఆ తర్వాత 10, ఇలా 90% కంప్లీట్ చేసుకున్న రైతు భరోసా ఇక 100% మండేలోపు మరి రైతు భరోసా నిధులు 100% అర్హులైనటువంటి రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే పక్కా ప్లాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.